ప్రకృతితోని పెట్టుకుంటే ఎట్లుంటదో ఒక్క రాత్రిలో హైదరాబాద్ పట్టణానికి చూపెట్టింది కుంటపోత వాన. అబ్బబ్బా! ఏం వాన, ఏం వాన! ఆకాశానికి చిల్లు పడ్డదా ఏంది అనుకునేటట్టు నీటి దార నేలను చేరింది. 10 మీటర్ల దూరంలో ఉన్న మనిషి కనిపించకుండా వాన కురిచిందంటే అర్థం చేసుకోండి ఎసొంటి వానలు కురిచినాయో. మణికొండల పడ్డ వానకు చూడుండ్రి ఎట్లయిపోయిందో. సెల్లర్లల్లో పెట్టిన కార్లు బండ్లు అన్నీ మునిగిపోయినాయి. మనుషులు మునిగేంత నీళ్లు నిండే వరకు చూడుండ్రి చిన్న పిల్లలను ఎట్లా బయటకు తీసుకొస్తున్నారు. కొన్ని దిక్కులల్లో ఇండ్లకే వరదలు వచ్చినాయి. బోళ్ళు బొచ్చలు సామాన్లు మంచాలు పరుపులు అన్నీ మునిగినాయి. వండు బురద ఇసుక మేటల చెత్త చెదారం నాలా నీళ్ళ కంపుతోని ఆగమాగమైంది. ఇట్లా ఒక్క మణికొండల్ని కాదు హైదరాబాద్ పట్టణం అంతా అత్తలా కుతలమైంది. ఎప్పుడు ఎట్నుంచి వరద వస్తుందో అని జనం భయంతోని బతికిండ్రు. నాలాలు సాఫ్ చేయకపోవుడు డ్రైనేజీ సింకులను మూసిపెట్టుడుతోని ఇంకింత ఎక్కువైంది వరద. దీంతో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ చక్కదనం ఎంత మంచిగా ఉన్నదో చూడుండ్రి అనుకుంటా తిట్టిండ్రు జనాలు. ఎన్ని చెరువులను బాగు చేసినా ఇంకెన్ని ఇంకుడు గుంతలు తవ్వినా ఒక్కసారి భారీగా వచ్చిన వానకు హైదరాబాద్ చేరువైంది. సముద్రాన్ని తలదన్ని తట్టయింది. రోడ్లు పెద్ద పెద్ద కాలువలైనవి. ఎంతమంది తిప్పల పడ్డరో ఎంత ఆగమైనరో పోన్రి. అందుకే ప్రకృతితోని పరాష్కాలు ఆడొద్దు, అడవులను కొట్టేయొద్దు, డెవలప్మెంట్తోని పచ్చదనం లేకుండా చేస్తే గిట్లనే అవుతుందని అంటుర్రు. ఒక్కసారే కుండపోత వానలు ఎందుకు గురుస్తున్నాయో తెలిసినోళ్ళు.